హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. శ్రీమాత్రే నమః. పాలైతే పొంగినాయి కదా! ఇప్పుడు మనమైతే బియ్యం వేసుకొని ఉడికించుకుందామండి. మార్నింగ్ లేచి గుమ్మాలు శుభ్రం చేసుకొని, చక్కగా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకాలు వేసుకొని, గుమ్మాలకు కూడా పసుపు బొట్లు అలంకరించి, పూలు పెట్టేసి, ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని, ఫ్రెష్ అయ్యి అయితే కిచెన్లోకి వచ్చి పాల పొంగల్ అయితే చేస్తున్నానండి. కిచెన్ అయితే నైటే శుభ్రం చేసుకున్నాను. మళ్ళీ పొంగల్ పెట్టబోయే ముందు ఒకసారి గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే ఆవు పాలతో పరమాన్నం చేసి పెడితే చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి నేను ఆవు పాలతో పరమాన్నం అయితే చేసి పెడుతున్నాను. మనం పూజలు చేసుకున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. దేవుడికి ప్రసాదంగా పరమాన్నం చేశారంటే పప్పు చేస్తారు. పప్పు, పరమాన్నం, నెయ్యి కాంబినేషన్లో అమ్మవారికి కానీ దేవుడికి కానీ ప్రసాదంగా పెడతారనమాట. మనం గేదె నెయ్యి అయితే అసలు వాడకూడదంటండి. ఆవు నెయ్యే వాడాలంట. నేను ఓంకారం గురూజీ గారి ప్రోగ్రాంలో అయితే చూశానండి. తెలుసుకున్నప్పటి నుంచి అయితే గేదె నెయ్యి అసలు వాడనమాట. ఆవు నెయ్యే వాడతానండి. మరొక చిన్న మాట అండి, నేను రీసెంట్ వీడియోస్లో కూడా చూశానండి. అందుకని మరొక్కసారి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ మాట మీ అందరితో చెప్పానండి నేను. వెనకటి నుంచి మనం చేసేది ప్రసాదం ఇత్తడి గిన్నెలో అండి, పరమాన్నం. అందుకని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ఇత్తడి గిన్నెలో పరమాన్నం చేసి పెడితే చాలా మంచిది. మనం వెనకటి నుంచి అలాగే ఆచరిస్తున్నాం కాబట్టి. ఆల్మోస్ట్ పరమాన్నం అయితే కుక్ అయిందండి. బెల్లం వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. ఫైనల్గా మిగిలిన బెల్లం కూడా వేసుకుంటున్నాను. కొంతమంది అమ్మవారికి పూజ చేసుకున్నారండి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి. నాకైతే పిల్లలతో కుదరక నేను చాలా సింపుల్గా పరమాన్నం చేసుకొని, పులిహోర చేసుకొని, వస్త్రం తాంబూలం సమర్పించుకొని కుంకుమార్చనతో ముగించానండి. కొంతమంది వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్రతం చేసుకోలేని వాళ్ళు ఉంటారండి. వ్రతం చేసుకోవటం అంటే చక్కగా నాకు తెలిసినవి కొన్ని షేర్ చేసుకుంటానండి. అమ్మవారిని బాగా అలంకరించి పూర్ణాలు, గారెలు, పొంగళ్ళు, పులిహోర ఇలాంటివి ఇంకా చేస్తే వేరే స్వీట్స్ కూడా చేసి పెట్టొచ్చండి చక్కగా. అలాగే లక్ష్మీదేవి రూపు అమ్మవారికి ముత్తైదులకి ఇవ్వటానికి చక్కగా పసుపు బొట్లు రెడీ చేసుకోవటం, అలాగే వస్త్రం, గాజులు ఇలాంటివన్నీ ఉంటాయండి. లక్ష్మీ వ్రతం రోజు ఎర్లీ మార్నింగ్ టీవీ పెట్టి భక్తి ఛానల్ అయితే పెట్టానండి. అందులో అయ్యగారులు ఏం చెప్తున్నారంటే, ముత్తైదులుగా మనం మన రిలేటివ్స్ని అయితే పిలవకూడదంటండి. బయట నుంచి మనకన్నా పేదవాళ్ళని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇస్తే అది ఫలితం దక్కిద్దంటండి. మా వదిని పిలుచుకుందాం, మా అక్కని పిలుచుకుందాం, మా అమ్మని పిలుచుకుందాం ఇలా అయితే కాదంటండి. నేననే మాట కాదండి, వాళ్ళు చెప్పిన ప్రకారం. నేను ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మా వదిన్ని, మా అమ్మని అలా పిలుచుకుందామని అయితే అనుకున్నానండి. నిజంగా చెప్తున్నాను. కానీ అయ్యగారులు చెప్పిన ప్రకారం అయితే ఇలా అంటండి. అందుకని చెప్పేసి నేనైనా వ్రతం చేసుకోలేదు కదండి, పిల్లలకి బాగాలేదని చెప్పేసి జస్ట్ పూజ చేసుకున్నాను. ఇలా పిలిచి మనం ఇంట్లో వాళ్ళని పిలిచి తాంబూలం ఇస్తే మనకి ఫలితం దక్కదంటండి. మనకన్నా పేదవాళ్ళని పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తే మనకి కలిసి వచ్చిద్దంట, వాళ్ళకి మన నుంచి కలిసి వచ్చిద్దంటండి. ఆ నోము ఫలితం, వ్రత ఫలితం అనేది మనకి వాళ్ళకి ఇద్దరికీ దక్కిద్దంటండి. అలా ఇవ్వాలంటండి ముత్తైదుకి వాయనం అనేది. ఇలా అయితే కాదంట. ఇలా అంటే నేను ఎలా ఆలోచించానో అలా అయితే కాదంటండి. చక్కగా మందార పూలతో దేవుడి ఫొటోస్కి అయితే అలంకరించుకొని, ప్రసాదాలు సమర్పించుకొని, వస్త్రాన్ని సమర్పించుకున్నాను. శ్రీచక్రం పైన అయితే నేను కుంకుమార్చన చేసుకున్నానండి. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే, వ్రతం చేసుకోవాలంటమ్మో అష్టోత్తరాలు చదవాలి, నాకు అష్టోత్తరాలు రావు, నోరు తిరగవు, నేను ఎలా చేసుకోవాలి, అయ్యో నేను చేసుకోలేనే అని అయితే ఎవరు ఫీల్ అవ్వకండి. మనం అమ్మ అని తలుచుకున్నా చాలండి. ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. మనం అమ్మవారిని తలుచుకుంటే చాలండి. అమ్మవారి అష్టోత్తరాలు చదివితేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని కాదు. మీకు నోరు తిరగలేదనుకోండి, వరలక్ష్మీదేవి, వరలక్ష్మి అమ్మ అమ్మ అట్లా అనుకోండి. లేదంటే శ్రీమాత్రే నమః అనుకున్నా చాలండి. మనం చక్కగా పువ్వు సమర్పించిన, కుంకుమ సమర్పించిన, అక్షంతలు సమర్పించిన, శ్రీమాత్రే నమః అనుకుంటే చాలండి. మనకు అమ్మవారి ఫలితం అయితే దక్కిద్ది. ఒకసారి అమ్మ అని తలుచుకుంటే చాలండి, 10 సార్లు తలుచుకున్నట్టంట. నేను అమ్మవారు దుర్గమ్మకి ఎక్కువగా పూజిస్తాను కదండి. దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారులు చెప్తుంటే విన్నాను. ఎందుకమ్మా ఖాళీగా కూర్చొని ముచ్చట్లాడతారు, అమ్మవారి ధ్యానం చేసుకోండి. అమ్మ అని ఒక్కసారి అన్నామనుకో 10 సార్లు తలుచుకున్నంత ఫలితం దక్కిద్ది. అదే మీరు 10 సార్లు తలుచుకుంటే 100 సార్లు తలుచుకున్న ఫలితం దక్కిద్దమ్మా. అలా ఖాళీగా కూర్చోకుండా అమ్మవారిని తలుచుకోవచ్చు కదా అని అయితే అయ్యగారులు చెప్తుంటే విన్నానండి. నేనైతే ఎక్కువగా అమ్మవారిని స్మరిస్తూనే ఉంటాను. ఫైనల్గా నేనైతే దేవుడి ఫొటోస్ అయితే వేరే గదిలోకి మార్చుకున్నాను కదండి. ఆ రూమ్ అయితే కొంచెం గీతలుగా ఉందన్నమాట.
ఏమనుకోకండి. మాకున్నంతలో నేనైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇలా అయితే పూజ చేసుకున్నాను. మా ప్రసాదం కూడా చాలా బాగా కుదిరిందండి. నిజంగా చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పరమాన్నం అయితే. మనం రెడీ అయిన తర్వాత అమ్మవారికి నేను ఎలా సమర్పించానో నోటీస్ చేశారో లేదో మీరు. ఏంటంటే మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం చేస్తామో, పరమాన్నమే కాదండి ఏ ప్రసాదమైనా దేనిలో అయితే చేస్తామో అది మొత్తం అమ్మవారి ముందు అలా పెట్టాలంటండి. ఫ్యాషన్గా ఒక బౌల్లో అలాగ ఒక ఇస్తట్లో కాదంటండి. మనం ఎందులో అయితే చేస్తామో అది మొత్తం అమ్మవారికి సమర్పించాలంట. నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కృష్ణ అయితే నా దగ్గర కూర్చుని చూడండి ఎంత చిన్న మొహం అయిందో. నేను ప్రసాదం అయితే ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి పనిచేశాను. వాళ్ళు కూడా నాకు తెచ్చిచ్చారండి ప్రసాదం. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. నేను పూజ చేయడానికి అయితే రెడీ అయ్యాను. అలాగే నాకు తాంబూలం తీసుకోవడానికి ముత్తైదువుగా కూడా నన్ను ఇన్వైట్ చేశారండి ఒకళ్ళు. అక్కడికైతే వెళ్ళాలి. వర్క్ అయితే వేస్తూ ఉన్నాను ఒక పక్క. నేను పూజ చేసుకునే లోపు వర్క్ రెడీ అవుతుందని చెప్పేసి చెప్తున్నానండి మీకు. చూశారు కదండి, శ్రీచక్రం పైన కుంకుమార్చన చేసుకున్నాను. నాకున్నంతలో నాకు తోచినంతలో చేసుకున్నాను. నేనైతే తాంబూలానికి రెడీ అయి వెళ్ళాలి కదండి. సాయంత్రం పూట కూడా పూజ చేసుకొని చక్కగా తాంబూలానికి అయితే రెడీ అయి వెళ్ళాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నాకు తెలిసిన ఎవరికైనా యూజ్ అయితే నాకు మంచిదే కదండి. అలాగే వాళ్ళకి మంచి జరిగింది, మనకి మంచి జరిగింది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.